అసలు ఏలూరులో జాతర ఎందుకు స్టార్ట్ అయింది, అసలు ఏలూరులో జాతర ఎందుకు చేస్తున్నారు, 100 రోజులుగా ఎందుకు చేస్తున్నారు, జాతర చేస్తున్నప్పుడు ఊరిలో పండగలన్నీ ఎందుకు చేయకూడదు అనే దాని మీద ఒక వీడియో చేస్తానన్న. చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అమ్మవారిని మనం ఇంత గ్రామ దేవతని కొలువు తీసుకొచ్చినప్పుడు ఇంకా వేరే ఏ దేవతకి మనం ప్రిఫర్ ఇవ్వకూడదు. అమ్మ డప్పు మాత్రమే వినపడాలి. అలాగే ఇప్పుడు అమ్మవారు గ్రామం అంతా తిరుగుతూ ఉంటుంది. మన ఇంటింటికి వస్తున్నారు. ఒక్కొక్క రోజున ఒక్కొక్క ఏరియా అని పెట్టుకొని ఇంటింటికి వస్తారు అమ్మవారు. ఆ ఇంటికి వచ్చినప్పుడు మేము పసుపు నీళ్ళు అమ్మవారికి వేప మండలతో పసుపు నీళ్ళు వారగా పోస్తాం. సైంటిఫిక్ రీజన్గా ఈ పసుపు నీళ్ళు వేపాకు మనకి ఎలాంటి అసూచి అంటనివ్వదు. అలాగే సాంబ్రాణి వేస్తారు. మనం చూడండి, దోమలు ఎక్కువ ఉన్నాయని ఏవేవో మందులు కొట్టుకుంటాం. కానీ ఇక్కడ ఏలూరంతా సాంబ్రాణి వాసన పసుపు వాసనలతోటి వైభవంగా కూడా చాలా బాగా జరుగుతుంది. 150 సంవత్సరాల్లో ఎప్పుడు జరగనంత ఘనంగా అమ్మవారు ఇవాళ సారెలు కానీ ఇప్పటికి సుమారుగా 10,000 నుంచి అమ్మవారికి 30,000 దాకా సారెలు వచ్చి ఉంటాయి. అమ్మవారికి అన్ని సారెలతోటి అమ్మవారిని ఘనంగా మేము ఆహ్వానించాము. అంత ఘనంగానే అమ్మవారిని పంపించాలని అనుకుంటున్నాం. మా ఇంటి ఆడపిల్లలాగా